తెలుసా? అక్క చెల్లి బాధ్యత అమ్మా నాన్న తర్వాత అన్నదమ్ములదే అని ప్రతి నిమిషం గుర్తు చేయడానికి. ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే, ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే కనబడగా కనబడగా స్వర్గం కదిలే ఈ క్షణమే కాగా ఒక వరమే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే ఎన్నో ఎన్నో భావాలే పెనవేసే ఎదలో రాగాలే. చక్కని చిత్రంలోని ఓ చిరిపి వర్ణం నేనే ఎల్లప్పుడూ సందడి చేసే మరి కోరే ఆసే తరమగా కనిపించే మారం ఎద చేసే వాసే నిమరగా ఒలికించే గారం పదనిసలే పలికే పరవశమే పులకించే బంధాలన్నీ ఒకటై ఆలకించే ఆనందాల పాటే ఎంత చిత్రం ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలు పిరాడేదెలా ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగితేలా ఎంత చిత్రం ఎన్నేసి జ్ఞాపకాలు ఊపిరాడేదెలా ఎంత మాత్రం ఊహలో లేని ఉత్సవాలలో మునిగితేలా ఉళ్ళలా విరుచుకుంటూ రోజు తెల్లవారుతోంది ఎంచేతో అస్సలేం జరుగుతుందో ఏమో ఏమిటో ఏమని నన్నడిగా ఏమైందని ఎక్కడో చిన్ని
ఈ కొన్నాళ్ళలో నిన్నలోకెళ్ళి ఆనాటి నన్ను నేను కలిసానే ఓ సుఖీ సుఖాన జీవితం ఊరంత కేరింతలాడనే ఈ కొంచెమే ఇంకొంచెమై ఎటెళ్ళి ఆగుతుందో ఏమో రమ్మని మహాములకి మరొక కథ చెప్తూ ఉన్నారట. అదేంటంటే అంటే పూర్వమున తుంగధ్వజుడు అనేటువంటి రాజుగారు ఆయన తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజానీకులందరినీ కూడా కన్నతండ్రి వలె పరిపాలిస్తూ ఉన్నాడు. ఎటువంటి కష్టం లేకుండా ధనకనక వస్తువాహాన్ని కూడా సమకూరుస్తూ ఉన్నాడు. అలాగే ధాన్యం ఇస్తూ ఉన్నాడు, ధనం ఇస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడట. అటువంటిది వారి రాజ్యం మీదకి అడవిలో ఉండేటువంటి వంట మృగాన్ని కూడా వచ్చి వారికి ఉన్నటువంటి పంటకి ఆస్తికి నష్టం కలిగించాయిట. అది తెలుసుకున్నటువంటి ఆ రాజుగారు అస్త్రశస్త్రాలన్నీ కూడా వేసుకుని అడవికి వెళ్ళి ఆ అడవిలో ఉండేటువంటి వన్య మృగాన్నింటినీ కూడా సంహరించి అజేయంగా విజయాన్ని పొంది తిరిగి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడే కొంతమంది గోపికా జనులు వారి యొక్క భర్తలతో సమేతంగా ఈ స్వామివారి పూజా కార్యక్రమం స్వామివారి యొక్క పూజా కార్యక్రమం చేసుకున్నాము, అందరూ కూడా పాల్గొంచుకోండి అని చెప్పారుట. ఆ యొక్క రోజు ఎప్పుడు వస్తుందా ఏమిటా అని చెప్పేసి ఆకృతగా ప్రజానీకులందరూ కూడా వేం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క పర్వదినం రానే వచ్చింది. అందరూ కలిసి సభా ప్రాంగణం నుంచోబెట్టగా రాగానే ఈ రాజుగారు ఏం చేశారు, తను చేయడమే కాకుండా రాజ్యంలో ఉండేటువంటి ప్రజానీకం అందరి చేత కూడా స్వామివారి పూజా కార్యక్రమాన్ని ఆచరింపజేయించారు. ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఆ కార్యక్రమాన్ని పరిపూర్తి చేసి భోజన సత్కారం చేసుకుని ప్రసాదాన్ని స్వీకరించి తీర్థప్రసాద వినియోగం చేసి భోగభాగ్యాన్ని అష్టైశ్వర్యాలు కలగాలన్నా సరే ఈ సత్యదేవుణ్ణి ఆరాధన చేస్తే చాలు అన్ని కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, మనకి అన్నీ కూడా వశమైపోతాయి. చేత ఈ కథని ఎవరైతే వింటారో, కథ అక్షతలు ఎవరైతే తల మీద వేసుకుంటారో, అలాగే బ్రాహ్మణుల యొక్క తాంబూలాలు ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనం ఎవరైతే పొందుతారో, ఈ యొక్క పూజా కార్యక్రమం చేసుకున్నవారు, కథ విన్నవారు, బంధువులు అందరూ కూడా అంతే ఫలితం లభిస్తుంది. అంచేత ఆ యొక్క స్వామివారి అనుగ్రహణకి బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్యాది ఏ వర్ణం వారైనా సరే భక్తిగా ఆచరించేటువంటి ఎంతో మహోత్కృష్టమైనటువంటి పూజా కార్యక్రమము. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం
శరణార్పణమస్తు. మమ గోత్రాభి వృద్ధిరస్తు, నామాభి వృద్ధిరస్తు, వంశాభి వృద్ధిరస్తు, సకల అభీష్టత సిద్ధిరస్తు. సత్యదేవ కరుణ కటాక్ష వీక్షణ యోగ్యత సిద్ధిరస్తు. శుభగం శుభమస్తు. శ్రీమద్ రమారమణ గోవింద 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 ఆపద ముక్కులవాడ అనాథశక గోవింద గోవింద వెంకటరమణ గోవింద గోవింద. ఉయ్యాల ఊగి మనస్సు నడుగు ఏ వైపు ఉందో ఏమంటూ ఉందో స్థిమితమంటూ లేని క్షణమే కోరలేను స్థిరముగానే అంతో ఇంతో మరెంతో చనువులో మనమెంతనో కనులలో నిజమెంతో ఎదురయ్యే కలలంతలో Sometimes I need your love, sometimes I need your hug. What would I do now? What would I do now? Sometimes I need you, sometimes I feel you. What would I do now? What would I do now? ఏ పూలను ఏ గాలి తాకింది వేళ ఆ పూలే నాదాకా తెచ్చేవారెవరో చూపులతో చెప్పేదో కాదో తెలిదే ఇన్నాళ్ళు కొన్నాళ్ళు నీతో ఎన్నాళ్ళు ఉచ్ఛ్వాస నువ్వు నిశ్వాస నువ్వు ఓ ఆశై వెలిగే ఆయుష్ నువ్వు పులకింత నువ్వు పలికింది నువ్వు కాలాన్ని ఆపే ఈ గాలం నువ్వేమో నువ్వు కాదు నేనేమిటో మరి నాకే తెలీదే నీ మాయలో పడి ఉంటా ఇలానే ఓ హో ఉయ్యాల ఊగే మనసు నడుగు ఏ వైపు ఉందో ఏమంటూ ఉందో స్థిమితమంటూ లేని క్షణమే కోరలేను స్థిరముగా అంతో ఇంతో మరెంతో చనువులో మనమెంతనో కనులలో నిజమెంతో ఎదురయ్యే కలలంతలో
మంగళమనరమ్మ ఈ మంగళముందికి కాపురమందున కొరతలు రావు కాపురమందున కొరతలు రావు కమ్మని దీవెనలిమ్ము అమ్మా మంగళ గౌరీ దేవి చూడు చల్లని తల్లి జయ మంగళ గౌరీ పండించావు చేసే పూజలు సేకును మమా మంగళ గౌరీ దేవి దయ చూడు చల్లని తల్లి మంగళ గౌరీ దేవి గరబముతో గంగా నీవు గరబముతో గంగా నీవు జగణపతి పెంచిన తల్లి జగణపతి పెంచిన తల్లి ఇద్దరు తల్లుల ఇద్దరు తల్లుల బుద్ధి జ్ఞానము నింపుమమ్మా జయ మంగళ గౌరీ దేవి దయ చూడు చల్లని తల్లి జయ మంగళ గౌరీ పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా పలుకే బంగారమాయేనా